న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందుకపల్లిలో యనమల దివ్య ప్రజా దర్బార్. కూటమి 18 నెలల పాలనలో అద్వితీయమైన ప్రగతి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పర్యాటక రంగానికి ఆధునిక సొగసులు, టూరిజం మంత్రి దుర్గేష్ వెల్లడి. రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ, పవన్ కళ్యాణ్ కు అయ్యన్న కృతజ్ఞతలు. ప్రజాభిష్టం మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ప్రభుత్వ విప్తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఎండుగపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విచ్చేసిన ఆమె ప్రజల సమస్యల్ని చాలా ఓపికగా అడిగి తెలుసుకున్నారు. చాలా సమస్యలకు పరిష్కారం చెప్పిన శ్రీమతి యనమల దివ్య ప్రధాన సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఎండుగపల్లి గ్రామస్తులకు, అలాగే గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ప్రజా దర్బార్ సందర్భంగా ఇవాళ మీ అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. ఇంతమంది ఆడోళ్ళు ఇవాళ రావడము చాలా సంతోషం నాకు, మీ అందరినీ చూసినందుకు ఈవేళ. అలాగే ప్రజా దర్బార్లో మీ అందరి సమస్యలు తెలుసుకొని ఇక్కడే ఒకవేళ వెంటనే పరిష్కరించవలసిందిగా కూడా నేను ఆల్రెడీ ఎంఆర్ఓ గారు చెప్పాను. నా దగ్గర ఒక రెవెన్యూ సమస్య ఒకటి వచ్చింది. ప్రెసెంట్ మీ ఊర్లో కూడా రీసర్వే అనేది జరుగుతుందని చెప్పారు. ఈ సమస్య ఒకవేళ మీ సమస్య ఈ రీసర్వేలో కనుక తీరిపోతే చాలా సంతోషం. ఒకవేళ తీరకపోతే కూడా నాకు ఫాలో అప్ చేయమని కూడా నేను చెప్పాను వారికి. అలాగే రెండోది, పెన్షన్లు వచ్చేసరికి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అది రాగానే మీ అందరికీ కూడా నేను తప్పకుండా పెట్టేస్తాను. నా ఒక ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలందరూ కూడా బాగుండాలి. పార్టీకి అతీతంగా ఇవాళ మీ పెన్షన్లు పెట్టించే బాధ్యత నాది. కొత్త పెన్షన్ రిలీజ్ కాగానే ప్రతి ఒక్క పెన్షన్స్ మీ అందరికి తీసుకోవడం జరిగింది. వారందరికీ కూడా తప్పకుండా మీరు అర్హులైతే తప్పకుండా పెట్టిస్తాము. అలాగే ఇళ్ల స్థలాలు, రేపు వచ్చే ఉగాదికి మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది ఇళ్ల స్థలాల పైన. అప్పుడు కూడా మీ అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం. వారికి పార్టీకి అతీతంగా నేను ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నాను. ఏ పార్టీ అయినా సరే పేదవాడు అనేవాడు నేను పార్టీ చూడను, పేదవాడిని చూడగానే. పేదవాడు అర్హుడైతే తప్పకుండా వాళ్ళకి ఇళ్ల స్థలం అనేది, పెన్షన్ అనేది తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే మీ ఊరికి ఇంత ముందు వచ్చినప్పుడు నాకు రామరాజ్ ఆయకట్టు గురించి చెప్పారు. దానికి నేను ఆల్రెడీ 19 లక్షలు గ్రాంట్ చేసి ఉన్నాను, శాంక్షన్ చేసి ఉన్నాను. ఆ పనులు కూడా త్వరలో చేపడతాము. రైతుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతుకు న్యాయం చేసే బాధ్యత నాది. కాబట్టి ఆ రామరాజ్ ఆయకట్టు కూడా మన హయాంలోనే పూర్తవుతుంది. తప్పకుండా మీ అందరికీ కూడా మంచి చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇలాగా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అటుపక్క ఉచిత బస్సు కానివ్వండి, అటుపక్క పెరిగిన పెన్షన్ కానివ్వండి, అలాగే మన ఆటో అన్నలకి ఇవ్వడం కానివ్వండి, మరి అన్నదాత సుఖీభవ కానివ్వండి, ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. త్వరలో కూడా మిగతా సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నాము. కూటమి ప్రభుత్వం తరఫున జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా మీ అందరికి ఏదైతే హామీ ఇచ్చున్నామో ఎలక్షన్ అప్పుడు ఇంటింటికి మంచినీరు అని చెప్పేసి అది కూడా త్వరలో పూర్తవుతుంది. కాబట్టి కొంచెం టైం తీసుకున్నా కానీ ఈ 5 ఏళ్లలో ఎలక్షన్ లో హామీ ఏదైతే ఇచ్చామో ఇప్పటికే దాదాపు 60-70% వరకు కూడా పూర్తి చేశాము. ఇంకా మిగతాది ఏదైతుందో తప్పకుండా మాట మీద నిలబడే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, ఎవరు మీ బాగోగులకి నుంచున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మీ మంచి కోరే వాళ్ళకి మీరు ఎప్పుడు అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు బాగుంటే నేను బాగుంటాను. మీ అందరి గురించి ఇవాళ నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ అందరూ బాగుండాలి. మా కుటుంబానికి మీరందరూ ఎప్పుడు కూడా నిలబడి ఉన్నారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఇవాళ మీ ముందుకు నేను వచ్చాను. ఆ విధంగానే నేను కూడా నా పనులు కూడా నేను అదే విధంగా అవన్నీ పనులు కూడా నేను
గ్రామాలన్నీ కూడా బాగు చేయాలని ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను. మీ అందరి ఆశీస్సులు దీవెనలు నాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల విధ్వంసకర పాలనలో అధోగతి పాలన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బలమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో సఫలీకృతమయ్యామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇవాళ రాజమండ్రి వచ్చిన రామ్మోహన్ నాయుడుకి కుటుంబ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి 18 నెలల పాలనలో అసాధ్యం అనుకున్న పనుల్ని సాధ్యం చేసి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్గా చేయగలిగామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంతర సహకారం అందించడం వల్ల రాజధాని పోలవరం ప్రాజెక్టులు పురోగతి సాధించాయన్నారు. వైకాపా నిర్వాహకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు 900 కోట్ల నష్టం వాటిల్లిందన్న రామ్మోహన్ నాయుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో, శ్రద్ధతో, బాధ్యతతో ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నాయన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిరంతర సహకారం వల్లే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసి ఎంత విధ్వంసం మన రాష్ట్రంలో చేసిన 18 నెలల్లో మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఒక బలమైనటువంటి బ్రాండ్ గా మనం తయారు చేసుకొని మనం ఈ రాష్ట్రంలో ముందుకు నడవబోతున్నాం. ఈ 18 నెలల్లో మనం సాధించినటువంటి విజయాలు ఇన్నన్ని కాదు, మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం తాలూకా సహకారం, మోదీ గారి తాలూకా ఆశీర్వాదం పుష్కలంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి మనం ఎలాంటి అసాధ్యమైనటువంటి పనులైనా సరే ఒకటి తర్వాత ఒకటి అన్ని కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆ రోజుల్లో రాజధాని ఏంటంటే ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అటువంటిది ఈ రోజు రాజధానికి కోట్ల రూపాయలు మనం కేటాయించుకొని ఇప్పుడు కూడా మనం వాస్తవంగా అక్కడికి వెళ్ళి అమరావతిలో చూస్తే 24 hours అర్ధరాత్రి వెళ్ళి చూసినా సరే లైట్లు పెట్టుకొని మరి కన్స్ట్రక్ట్ చేసుకొని మన రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేయాలని శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు గతంలో ఉన్నటువంటి పాలకులు దాన్ని నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసి, అసలు సరైన విధంగా దానికి ప్లానింగ్ కానీ ఏ ప్రాసెస్ లేకపోవడం వల్ల ఏదైతే ఖర్చు పెట్టామో అది కూడా వేస్ట్ అయ్యే పరిస్థితిలో పోలవరం ప్రాజెక్ట్ తయారైంది. 900 కోట్ల నష్టానికి దారి తీసింది వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల. అటువంటిది మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రద్ధతో, బాధ్యతతో మళ్ళీ ఆ పనులు శరవేగంగా చేసి ఆన్ టైం పూర్తి చేసే పరిస్థితిలో పోలవరానికి కేంద్రం నుంచి మనం సహకారం తీసుకొని వస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంటల్ ఇష్యూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతుందంటే ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ప్రైవేటైజ్ అయిపోతే దాని మీద మనం ఎలా డబ్బులు సంపాదించుకున్నాం అన్నటువంటి ఆలోచనకు వచ్చారు. ఆ భూముల్లో అమ్మేస్తే ఆ భూముల్లో మాకెలా వాటాలు వస్తాయన్నటువంటి పరిస్థితికి వచ్చారు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అందరూ కలిసికట్టుగా కూర్చొని దాని తాలూకా విశిష్టత తెలుసుకొని మన రాష్ట్రానికి మరొక అవకాశంగా ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సుమారు 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్ సహకారం కూడా అందించి ఈ రోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను. మొన్న జనవరిలో అక్కడ ఉన్నటువంటి 3 బ్లాస్ట్ ఫర్నెస్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి 52 crores ప్రాఫిట్ లోకి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకెళ్ళారు. అది కమిట్మెంట్ అండి, అది లీడర్షిప్ అండి, అది రాష్ట్రం పట్ల ఒక బాధ్యత అండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. రైల్వే జోన్ కూడా ఎప్పటి నుంచో మరుగులు పడిపోతే రైల్వే మినిస్టర్ గారి గతంలో, ఎందుకంటే ఆ రోజు ఎంపీగా నేను ఉండేవాడు, రైల్వే జోన్ గురించి కూడా నేను చాలా రకాలుగా ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడు. అప్పుడు అశ్విని వైష్ణవ్ గారికి అనేక ప్రశ్నలు నావే ఉండేవి రైల్వే జోన్ మీద కూడా. ఏంటి కారణం, అప్పుడు అనౌన్స్ చేశారు ఇంకా ముందుకు నడవట్లేదనంటే ఒక 52 acres రాష్ట్ర ప్రభుత్వానికి అడిగాం, ఆ భూమి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 52 ఎకరాలు రైల్వే జోన్ లాంటి అంశం కోసం కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా విశాఖపట్నం ముత్తర్లలో 52 ఎకరాల నుండి 52 ఎకరాలు మ్యూటేషన్ చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి రైల్వే డిపార్ట్మెంట్ అప్పచెప్తే ఈ రోజు శరవేగంగా రైల్వే జోన్ తాలూకా పనులు కూడా అవుతున్నాయి. జీఎం కూడా అనౌన్స్ చేశారు. దానికి కావాల్సినటువంటి స్టాఫ్ రిక్వైర్మెంట్ పొజిషన్స్ అన్ని కూడా ఈ రోజు డిస్ప్లే చేశారు.
సో ఇమీడియట్ గా ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి కూడా అన్ని కార్యక్రమాలు కూడా స్టెప్ బై స్టెప్ దాని మీద కూడా జరుగుతున్నాయి. ఇలా కేంద్రం తాలూకా సహకారం తీసుకొని చేయగలిగితే ఎన్ని అద్భుతాలు మనం చేయొచ్చో ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రజలకు తెలియజేస్తుంది. అటువంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ 20 నెలలుగా సాధించినటువంటి విజయాలు ఏదైతే ఉన్నాయో అది 20 సంవత్సరాల వరకు కొనసాగాలి. మనం ఎప్పుడు కూడా మనకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే తెలివిగా మొక్క పెంచే వాళ్ళని మనం మొక్క పెంచడానికి తీసుకొని వస్తున్నాం, కానీ పళ్ళు వచ్చే టైంకి కషాయాన్ని తీసుకొని వచ్చి ఏదో పళ్ళు కట్ చేస్తారనంటే అట్లా చెట్టు కట్ చేసి తీసుకెళ్లే వాళ్ళని తీసుకొని వస్తున్నాం. గత 5 సంవత్సరాలు అదే పరిస్థితి అయింది. ఏం తక్కువ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతమైన వనరులు ఉన్నాయి, చక్కగా పనిచేసేటటువంటి యువకులు ఉన్నారు, మంచి టాలెంట్ ఇక్కడ ఉంది. అలాంటిది మనం 5 సంవత్సరాలుగా ఒక 20 సంవత్సరాలు వెనకబడినటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చిందనంటే ప్రజలు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. సరైన నాయకత్వం దొరికినప్పుడు ఉడుము పట్టు పట్టినట్టుగా వదలకుండా 20 సంవత్సరాలు వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు ప్రపంచంలో 2047 నాటికి ఖచ్చితంగా భారతదేశం టాప్ లో ఉంటుంది. అటువంటి భారతీయుల గురించి మాట్లాడేటప్పుడు తెలుగు జాతి కూడా టాప్ లో ఉంటుందని చెప్పి ఒక లక్ష్యంగా మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అది సాధించుకోవాలని అవసరం. దానికి ఇప్పుడు బలమైనటువంటి పునాదులు పడుతున్నాయి. ఈ పునాదులు మనం ఇంకా బలోపేతం చేసుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్దలు నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మనం అందరం కూడా సహకరించి మన వంతుగా బాధ్యత కూడా తీసుకొని అందులో మనం కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా నిష్పక్షపాతంగా సహకరించాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని గత పాలకులు భ్రష్టు పట్టించారని మళ్లీ పర్యాటక రంగాన్ని పెట్టాలు ఎక్కించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన రాజమండ్రిలో తెలిపారు. పీపీపీ పద్ధతిలో పెట్టుబడులు ఆకర్షించి టూరిజం రంగాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని మంత్రి తెలిపారు. 117 ప్రఖ్యాత సంస్థల పెట్టుబడులతో రావడానికి సుముఖత వ్యక్తం చేశాయని ఆయన వెల్లడించారు. దాన్ని ముందుకు తీసుకెళ్తామనేటువంటి ఆలోచనతోటి మీకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం గారి యొక్క సూచన మేరకు సూర్యరాయ ఆంధ్ర నిఘంటు అనేటువంటి ఒక దాని ఉంది మనకి. మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యరాయ ఆంధ్ర నిఘంటు అనేటువంటి దాన్ని అది పాడైపోయి ఇంకా మళ్ళీ దాన్ని వినియోగంలోకి తెచ్చేటువంటి అవకాశం కనపడినటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం గారికి చాలామంది చేసిన విజ్ఞప్తి మేరకు వారు కూడా దాన్ని పరిశీలించి దాన్ని రీప్రింట్ చేయడానికి పునర్ముద్రణ చేయడానికి మనకి ఒక అవకాశం కల్పించాల్సిందిగా వారు అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని. దాన్ని తీసుకుని నేను కేంద్ర మంత్రి షెకావత్ గారితో మాట్లాడితే వారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సూర్యరాయ ఆంధ్ర నిఘంటువుని మనం రీముద్రణ అంటే రీప్రింట్ చేయించడం పునర్ముద్రణ చేయించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సింగపూర్ విజిటర్ సెంటర్, దుబాయ్ టూరిజం హబ్బుల మాదిరిగా రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాల కల్పనకి సందర్శకుల సౌకర్యాలు మరింత బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ డెస్క్లు ఒకటి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఇప్పటికే వియత్నాం వారు వచ్చి మన దగ్గర ఒక డెస్క్ ఏర్పాటు చేయమని అడిగారు. వాళ్ళు వియత్నాంకి మనకి మధ్యలో ఈ కనెక్టివిటీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇక్కడి నుంచి పర్యాటకులను అక్కడికి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఇతర దేశాలతో కూడా మేము లాస్ట్ టైం ఐటీబీ కార్యక్రమానికి బర్లిన్ వెళ్ళినప్పుడు బర్లిన్లో కూడా అక్కడ ఉన్న యూరోపియన్స్ తోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళు వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయండి ఆంధ్రప్రదేశ్లో, తప్పనిసరిగా వస్తాం. ఇతరత్ర అడ్వెంచర్ యాక్టివిటీస్ కానీ అవన్నీ కూడా మాకు ఉన్నాయి, కానీ మీకు ఉన్నది మాకు లేనిది ఏంటంటే కేవలం వెల్నెస్ సెంటర్స్. ముఖ్యంగా మనకి యోగా లాంటి ప్రత్యేకతతో కూడినటువంటి అంశాలు కానివ్వండి, లేకపోతే ప్రకృతి చికిత్స కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఆసనాలు ఇలాంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, ఇవి మనకు మాత్రమే సొంతమైనటువంటివి. అందువల్ల వారు అడిగింది ఏంటంటే మనల్ని ఆ వెల్నెస్ సెంటర్స్ మీరు ఆల్ అలాంగ్ ది కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి కోస్ట్ లైన్లో అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయండి, మేము వస్తూ ఉన్నారు. అలాంటివన్నింటినీ కూడా డెవలప్ చేయడానికి అంతర్జాతీయ డెస్క్లను కూడా పర్యాటక రంగంలో ఏర్పాటు చేయాలని, దానికి పర్యాటక భవన్ ఒకదాన్ని మన అమరావతిలో ఏర్పాటు చేయాలని. ఇప్పటికే హైదరాబాద్లో పర్యాటక భవన్ ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత పర్యాటక భవన్ మనకు రాలే.
అందువల్ల ఆ పర్యాటక భవన్ మాకు కావాలని చెప్పి షకావత్ గారిని కోరడం జరిగింది. ఆ పర్యాటక భవన్ వస్తే దాంట్లో అక్కడ ఇంటర్నేషనల్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి అందరినీ కూడా ఆకర్షించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక సంస్థ. మీరు నజీరుద్దీన్ షా లాంటి అద్భుతమైనటువంటి నటులందరూ కూడా ఎన్ఎస్డి నుంచే వచ్చినటువంటి వారు. అటువంటి ఎన్ఎస్డికి సంబంధించి కళలకి కాణా చేయనటువంటి రాజమండ్రిలో దానికి ఒక వింగ్ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది షకావత్ గారిని. దానికి కూడా సూత్రప్రాయంగా వారు అంగీకరించారు. త్వరలోనే ఆ ఎన్ఎస్డిని కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుందనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు, ఇవి రెండు చాలా ప్రధానమైనవి. మనకి రాష్ట్ర విభజన తర్వాత వారు గద్దర్ అవార్డులను వారు పెట్టారు. మనకు నంది అవార్డులు అనేటి విధంగానే కంటిన్యూ చేస్తాం. అయితే ఈ నంది అవార్డులని ఇవ్వడానికి అవసరమైనటువంటి కార్యాచరణ మీద ముఖ్యమంత్రి గారితో 2-3 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ఒక 2-3 నెలల కాలంలోనే మనం నంది అవార్డులు, మనకేంటంటే 2012 వరకు ఇచ్చారు, తర్వాత ఆగిపోయినాయి. అందువల్ల వాటిని ఏ రకంగా చేయాలి, అప్పుడున్న వాటిని ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిని కలిపి చేయాలా, ఎలా చేయాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో దీన్ని చర్చిస్తూ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు, వారితోటి సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. అల్టిమేట్గా త్వరలోనే ఒక 2-3 నెలల కాలంలో నంది అవార్డుల ఇవ్వడం కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా నంది నాటకోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకల అయ్యన్న పాత్రుడు స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు అయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 1392 రహదారులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానంతో ఒకే జీవో ద్వారా 29 రహదారుల కోసం 22 కోట్లు కేటాయించినందుకు మంత్రి పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కొన్ని రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ రోడ్లు ఏంటంటే నాబార్డు, శాస్కి అనే 2 హెడ్స్ ఉంటాయి. ఈ హెడ్స్ ద్వారా మన రాష్ట్రంలో మొత్తం రోడ్స్ స్ట్రెంథనింగ్ చేయడం కోసం అని చెప్పి 1392 రోడ్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇవి 26 డిస్ట్రిక్ట్లలో కూడా ఈ రోడ్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు. ఈ కార్యక్రమం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. దాంట్లో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గానికి వారు 29 రోడ్లు ఇచ్చారండి. ఇదే స్కీమ్లో, సేమ్ స్కీమ్లో 29 రోడ్లు ఇచ్చారు. 29 రోడ్లకి టోటల్ అమౌంట్ 22 కోట్లు ఇచ్చారు. ఒకే జీవోలో 22 కోట్లు లార్జ్ అమౌంట్ ఇచ్చారు మన నర్సీపట్నం నియోజకవర్గానికి. మరి వారికి నర్సీపట్నం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తానండి. మరి మండలం వైజ్ డివైడ్ చేస్తే 29 రోడ్లని, మాకార్పాలెం మండలానికి 6 రోడ్లు ఇచ్చాను. ఈ 6 రోడ్లకి 4,21,00,000 ఇచ్చాను మాకార్పాలెం మండలానికి. అలాగే గొల్లుగొండ మండలానికి 12 రోడ్లు ఇచ్చాను. ఈ 12 రోడ్లకి 6,30,00,000 ఇచ్చాను. అలాగే నర్సీపట్నం మండలానికి 4 రోడ్లు ఇచ్చాను. ఈ 4 రోడ్లకి 3,37,00,000 ఇచ్చాను. అలాగే నాతవరం మండలానికి 7 రోడ్లు ఇచ్చాను. 7 రోడ్లకి 8,12,00,000 ఇచ్చాను. టోటల్గా చూసుకుంటే 22 కోట్లు అయింది. ఇది ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికి 22 కోట్లు ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఆల్రెడీ జీవో కూడా వచ్చేసింది. జీవో నెంబరు 64. ఒక 15 రోజులు టెండర్స్ కూడా అయిపోతాయి. టెండర్స్ అయిపోతే వేసవకాలం లోపల ఈ రోడ్లన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పి సందర్భం చేస్తూ, మరి స్థానికంగా ఉన్న నాయకులందరూ కలిసి అశ్రద్ధ చేయకుండా టెండర్స్ అయిపోయిన ఈ రోడ్ల దగ్గరుండి ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా స్ట్రెంథనింగ్ చేసి ఆ గ్రామాలకు రోడ్ల విషయంలో స్థానిక నాయకులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా
ప్రతి ఒక్కరిని కోరుకున్నానండి. థ్యాంక్ యూ అండి. విద్యార్థి దశలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంచుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శనివారం కొత్తపేట డీఎస్పీ శంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ రాహుల్ మీనా రోడ్డు ప్రమాదాల్లోనే అధికంగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతా నిబంధన పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డీఎస్పీ శంకర మురళీమోహన్, రావులపాలెం టౌన్ సిఐ శేఖర్ బాబు, రూరల్ సిఐ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కోఆర్డినేషన్ విత్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆల్సో మన సైడ్ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ మీద. మన రీసెంట్గా చూస్తే కొంచెం దిస్ రోడ్ యాక్సిడెంట్ అది ఇంక్రీజింగ్ కాబట్టి అది అవేర్నెస్ ఉండాలి. దీనికోసం అది ఉద్దేశంతో ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై డిఎస్పీ కొత్తపేట, ఇన్స్పెక్టర్ రావులపాలెం and the entire team for conducting this program. So otherwise also basically in youngsters ఇది రోడ్ సేఫ్టీ రూల్స్ గురించి జాగ్రత్తగా ఉండాలి అది ఉద్దేశంతో we have done this program. అది కాకుండా బికాజ్ డేటా కూడా చూస్తే ఎక్కువ ఇది బైక్ మీద వెళ్ళినప్పుడు ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది బేసిక్ హెల్మెట్ వేరింగ్ అండ్ అదర్ థింగ్స్ కోసం we want to create awareness basically amongst the youngsters. ఇది కాకుండా కూడా we have seen that చాలా మంది ఇది సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్ పోస్ట్ పెట్టడం లేకపోతే అలాంటి అబ్యూజివ్ పోస్ట్ పెట్టడం అది జరుగుతున్నాయి. సో అది కోసం కూడా దట్ వాట్ సేఫ్టీ ప్రికాషన్స్ పోలీస్ సైడ్ నుంచి అనకాపల్లి పట్టణంలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ సంబంధించి ఎకరా 43 సెంట్ల కొంత స్థలాన్ని 33 సంవత్సరాల పెట్రోల్ బంక్ లీజుకు గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఈ లీజు విషయంపై స్థానిక ఎంపీ సీఎం రమేష్ దృష్టికి తీసుకెళ్లి పెట్రోల్ బంక్ ఉంటే చుట్టుపక్కల చాలా ఇబ్బంది కలుగుతుందని, దీనిపై జిల్లా కలెక్టర్కు లేఖ ద్వారా సీఎం రమేష్ బంకు లీజును రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ తెలిపారు. అయితే ఆ ప్రదేశంలో ఎటువంటి అనుమతులు లేకుండా పనులు జరగడం చూసి వెంటనే పనులు ఆపేయాలని సంబంధిత అధికారులకు తెలియపరిచారు. ఈ ప్రదేశంలో వాణిజ్య సముదాయం, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడితే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ తెలిపారు. ఈ విషయంపై సంబంధిత కలెక్టర్ లెటర్ ద్వారా తెలియపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో ప్రముఖ వాణిజ్య కేంద్రంలో 4 రోడ్ల జంక్షన్, అట్లాగే ఎన్టీఆర్ స్టేడియము, రావుగోపాలరావు కళా కేంద్రం, ఉప్పల చంద్రశేఖరరావు కళ్యాణ మండపం, అదేవిధంగా ఎన్టీ రామారావు ఆసుపత్రి, ఈ మధ్యలో ఉండేటువంటి DCMS స్థలంలో ఎకరా 60 సెంట్లు స్థలంలో ఇటీవల ముఖ్యమంత్రి గారికి కూడా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఇక్కడ, అలాగే మన పాత హాస్పిటల్ GVMC ఏదైతే జోనల్ కార్యాలయం ఉందో కంపోస్ట్ యార్డ్తో సైతం అన్నీ కూడా 2 ఎకరాల 60 సెంట్లు, అది కూడా ఈ 2 పట్టణం నడిబొడ్డులో ఉండేటువంటి ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ VMRDA ఉడా ఆఫీస్ ఏ విధంగా అయితే కార్యాలయాలు నిర్మించుకున్నారు ఆ విధంగా ఇక్కడ 9 అంతస్తుల బిల్డింగ్ కట్టి కార్యాలయాల సముదాయాన్ని నిర్మించి నెలవారీ ఆదాయం DCMSకి లభించేటట్టుగా ఏమాత్రం కూడా పెట్టుబడి పెట్టక్కర లేకుండా దాని ప్రణాళికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి గారికి కూడా పంపించడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో DCMS సైట్ని బంకుకి కేటాయించడం అనధికారికంగా కేటాయించడం జరిగింది. దాన్ని అప్పట్లోనే మనం అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇది అటువంటి బంకు నిర్మాణాలకు కాదు, ఇది ప్రజలు అందరూ కూడా న్యూ కాలనీ అనేటువంటిది ఉడాలో ఫస్ట్ అతిపెద్ద లేఅవుట్ మన అనకాపల్లికి. ఈ లేఅవుట్లో అంతమంది ప్రజలు కూడా ఇక్కడ పిల్లలు కానీ ప్రజలు కానీ ఒక ఎలైట్ పీపుల్ కానీ డాక్టర్స్ కానీ ఎక్కువగా వైశ్యాస్ పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి చంద్రశేఖర కళ్యాణ మండపం కానీ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాలు కానీ ఇక్కడ బంకు పెడితే ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం ప్రోగ్రామ్ కానీ PM ప్రోగ్రామ్ కానీ ఏవి కూడా చేయడానికి అవ్వదు, ఏ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి అవ్వదు. మొన్న అనకాపల్లి ఉత్సవం చేసి మందుగుండు పాల్చాము, మంచి పెద్ద ఎత్తున చేసాం, 1,00,000 మంది ప్రజానీకం వచ్చారు చూడడానికి. ఇక్కడ బంకు పెడితే ఎన్టీఆర్ స్టేడియంలో 5,000కి మించి ఏ కార్యక్రమాన్ని కూడా చేయకూడదు, ఎందుకంటే ప్రమాదం జరుగుతాయేమో అనేటటువంటి ముందొచ్చు జాగ్రత్త చర్యగా నిబంధనల ప్రకారం ఏ కార్యక్రమాలు
ఇక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గర నుంచి అటు 4 రోడ్ల జంక్షన్ వరకు ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి 112వ మహామాఘదీక్ష మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి భారీ క్యూలైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి విభూది పండ్లు, వెండి శూలాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి సంబరం అత్యంత భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి వేషధరణ పలువురిని ఆకట్టుకుంది. ఆలయం ఆవరణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నాలు కోలటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం నిప్పుల గుండం కార్యక్రమం నిర్వహించారు. పలువురు భక్తులు నిప్పులపై నడిచారు. విజయ సీతారాం, మాది ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామం. కొత్తలంక గ్రామంలో గత 112 సంవత్సరాలుగా 1915లో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ ఊరు ఆడపడుచులు కానీ కోడలు కానీ ఎవరైనా సరే మొక్కున్న పిల్లల కోసమైనా సరే, సంతానం కోసమైనా, ఏదైనా ఆర్థిక ఇబ్బందులను ఏమన్నా సరే మొక్కుకున్న వారందరూ ఆడమగ తేడా లేకుండా ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు వెండి శూలాలు సమర్పిస్తారు. వెండి శూలాలు సమర్పించిన తర్వాత 2 గంటల నుంచి వీరభద్ర స్వామి పగటి వేషం ఊరంతా ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు అయిన తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి ఉపవాసంతో ఉన్న యువకులు, ఆడవారు, మగవారు ఎవరైనా సరే తమ కోరికలు తీర్చమని చెప్పి ఉపవాసం ఉండి స్వామివారికి గంపశూలాలు సమర్పిస్తారు. గంపశూలాలు సమర్పణ అయిన తర్వాత పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి తమ కోరిన కోరికలు తీరుస్తున్న వారైనా సరే, కావలసిన వారైనా సరే పొద్దు నుంచి ఉపవాసం ఉండి రాత్రి 2 గంటల నుంచి అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. అగ్నిగుండ ప్రవేశం అయిన తర్వాత పూర్ణావతి జరుగుతుంది. పూర్ణావతి అయిన తర్వాత స్వామివారి ప్రభని ఊరంతా ఊరేగించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది. అభివృద్ధి పేరుతో అనకాపల్లి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్లా మార్చేస్తున్నారని సిపిఎం నాయకులు మండిపడ్డారు. అనకాపల్లిలోని సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన సిపిఎం నేతలు కోటేశ్వరరావు, అప్పలరాజు అభివృద్ధి పేరుతో రాసాయనిక పరిశ్రమలు ఏర్పాటు చేసి మత్స్యకారుల బతుకు తెరువుకు ఎసరు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాజులేని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి అనేక కంపెనీలు ఏర్పాటు చేశారు. పరవాడ ఫార్మాసిటీని ఏర్పాటు చేశారు. ఏదైనా అదనంగా మరో రసాయన కంపెనీయో మరో మందుల కంపెనీ పెడితే పరవాడ ప్రాంతంలో పెట్టాలి. ఆ రకంగా కాకుండా మన సముద్ర తీరాన్ని మొత్తం ఒక డంపింగ్ యార్డ్గా మార్చి అభివృద్ధి పేరుతో అనకాపల్లి జిల్లాని ఒక డంపింగ్ యార్డ్గా సముద్ర తీరాన్ని మార్చి సముద్ర తీరంలో మత్స్యకారుల జీవితాలని లేకుండా చేయాలని ఇవాళ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలతో వాళ్ళ లాభాల కోసం ఈ రకమైనటువంటి అభివృద్ధి పేరుతో ఈ కుట్ర చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో మనం చూసాం, ఎస్ఎన్సీ కంపెనీలో ప్రమాదం జరిగి 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది క్షతగాత్రులు అయ్యారు. ఆ కుటుంబాలను ఆదుకునేటటువంటి దిక్కెవరు? మరి ఆ రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి కంపెనీలు అనకాపల్లి జిల్లాలోనే ఎందుకు పెట్టాలి? మేము సిపిఎం పార్టీగా అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. అభివృద్ధి జరగాలి, పరిశ్రమలు రావాలి. ఈ పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి పరిశ్రమలు కాదు. స్థానిక భూములు కోల్పోతున్నటువంటి రైతాంగాన్ని, ఉపాధి కోల్పోతున్నటువంటి కూలీల్ని, నష్టపోతున్నటువంటి మత్స్యకారుల్ని ఆదుకునేటటువంటి కంపెనీలు రావాలి అని మేము కోరుతున్నాం. దీంతో పాటుగా అక్కడ ఆర్సిలర్ మెటల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ మొదటి విడతకు సంబంధించి 2020 ఎకరాలు కేటాయింపు చేశారు. రెండవ విడతలో టౌన్షిప్ ఏర్పాటు చేయడం కోసం 440 ఎకరాలు, అలాగే ప్లాంట్ నిర్మాణానికి 3800 ఎకరాలు ఇప్పుడు అదనంగా సేకరించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అవన్నీ కూడా సారవంతమైన భూములు. మినీ కోనసీమను తలపించే పద్ధతిలో జీడి, మామిడి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందుకపల్లిలో యనమల దివ్య ప్రజా దర్బార్. కూటమి 18 నెలల పాలనలో అద్వితీయమైన ప్రగతి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పర్యాటక రంగానికి ఆధునిక సొగసులు, టూరిజం మంత్రి దుర్గేష్ వెల్లడి. రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ, పవన్ కళ్యాణ్కు అయ్యన్న కృతజ్ఞతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.